గత ప్రభుత్వాల కారణంగానే రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. రైతు సంక్షేమం తెలంగాణ రాష్ట్రం అనే అంశంపై హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ఎన్నికల సమయంలో రైతులకు హామీలిచ్చి తర్వాత వాటిని మర్చిపోయారన్నారు. మరోవైపు దేశంలో రైతులకు ఎక్కువగా సబ్సిడీలు ఇవ్వకుండా అమెరికా, యూరోప్లు అడ్డుపడుతున్నాయన్నారు. మనం రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు మన దేశంలో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వేరే దేశాలు, అగ్రరాజ్యాలు, అమెరికా లాంటి దేశాలు మీ రైతులకు మీరు సబ్సిడీ ఇవ్వొద్దని చెప్తారు. కానీ వాళ్ళ రైతులకు, అది అమెరికా రైతులకైనా యూరోప్ రైతులకైనా కూడా వెస్ట్రన్ కంట్రీస్ చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేస్తూనే మనని చేయొద్దని చెప్పి రకరకాల ఆంక్షలు మన మీద పెట్టడం. మరి ఈ కొత్త అప్రోచ్ ఇప్పటివరకు లేకపోవడం, వచ్చినటువంటి నాయకత్వాలు అన్నీ కూడా పాపులిస్ట్ పాలసీస్ అని మనం ఏదైతే అంటామో, అంటే ఎన్నికల కోసం, ఓట్ల కోసం చెప్పేటటువంటి మాటలు తప్పితే నిజంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కూడా దేశవ్యాప్తంగా ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి వ్యవసాయంలో ఉన్నది. మనం తెలంగాణకు సంబంధించి తీసుకున్నట్టయితే తెలంగాణ డెఫినెట్గా ఎగ్జామ్షన్ కాదు. మొదటి రీజన్, తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా కనీసం మనకు మన నదుల్లోంచి నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే మనం సాగునీరు అందించక ఎంతోమంది రైతులు కూడా మరి వాళ్ళే బోర్లు వేసుకొని వాళ్ళే కరెంట్ షాకులతో చనిపోవడం, కరెంటు బిల్లులు కట్టలేక చనిపోవడం, వ్యవసాయం సస్టైనబుల్ కాకపోవడం, ఇవన్నిటిని కూడా మనం ఇదివరకు చూడడం జరిగింది. శిక్షణ ఎవరు ఇవ్వాలి అనేటటువంటి దాని మీద ఎవరికి అవగాహన లేదు. కొంతమందిని తీసుకెళ్ళిపోయి మేము ఇచ్చాము, వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తారంటే కుదరదు. అది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. దాని బాధ్యత ఖచ్చితంగా వ్యవసాయ యూనివర్సిటీలు తీసుకోవాలి, పరిశోధనా సంస్థలు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. గ్రామం యూనిట్గా తీసుకుని దానికి సంబంధించినటువంటి శిక్షణ ఎక్కడో ఇవ్వటం కాదు. హైదరాబాద్, మెదక్ వాళ్ళని తీసుకొచ్చి రంగారెడ్డిలో ఇస్తే కుదరదు. మా గ్రామానికి, పక్క గ్రామానికి పరిస్థితులు వేరని చెప్తున్నారు రైతులు. కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులకి ఆ రకమైనటువంటి శిక్షణ అందించే విధంగా ఇది ఒక పాలసీ లెవెల్ డెసిషన్ తీసుకోవాలి. అది లాంగ్ టర్మ్ డెసిషన్. అది దానికి సంబంధించి ఒకటి. తర్వాత ఈ కుటుంబాలలో పిల్లలు మొట్టమొదటిది వాళ్ళ చదువు ఆపేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న పిల్లలైతే కనుక ఆ ఊర్లో ఉండేటటువంటి స్కూళ్ళ వరకు వెళ్తున్నారు. 7th క్లాస్ వరకు లేకపోతే 5th క్లాస్ వరకు ఉంటే ఆ తర్వాత వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మనము బడి బాట పెట్టినా లేకపోతే ఇంక ఏ బాట పెట్టినా కానీ పిల్లలు చదువు మానేస్తున్నారు, పనిచేస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. మేము అలాంటి పిల్లల్ని గుర్తించి చాలామందిని తీసుకొచ్చి రెయిన్బో హోమ్స్లో జాయిన్ చేసి ఈరోజు కొంతమందికి చదువు అందించడానికి ట్రై చేస్తున్నాం, ఇండివిజువల్గా ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా. కానీ అది ఒక సిస్టమేటిక్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది సిస్టమేటిక్గా ఎప్పుడు జరుగుతుందంటే రైతు ఆత్మహత్యలని జెన్యూన్ అని చెప్పి గుర్తించినప్పుడు మాత్రమే జరుగుతుంది. జెన్యూన్ అని గుర్తించకుండా ఇవి జెన్యూన్ ఆత్మహత్యలు కాదు, దీనికి వ్యవసాయానికి సంబంధం లేదు అని చెప్పి పాత పాలకుల పాటనే గనక ఇప్పటి పాలకులు, ఇప్పటి ప్రభుత్వం గనక తీసుకుంటే జరగబోయేది మాత్రం చాలా ఇదవుతుంది. అంటే ఆ రకమైనటువంటి ఒక వెక్సేషన్లో, ఒక నిరాశలో ఉన్నారు. అంటే ఒక అవమానపరుస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు రైతు కుటుంబాలు, ఆడవాళ్ళందరూ కూడా. దీన్ని తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. రేవతి గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు, తర్వాత షార్ట్ టర్మ్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలు, 3 రకాల ప్లాన్స్ మన ముందు లేకపోతే గనక రైతుల ఆత్మహత్యలు ఆగటం అనేటటువంటిది అయితే దరిదాపుల్లో లేవు. రైతుల ఆత్మహత్యలకి కారణాలు విత్తనాలు, పురుగు మందులు, ఎరువు మందులు, నీళ్లు. ప్రతి రైతు 4-5 బోరుబావులు వేస్తారు. బోరుబావులు వేయటము తప్పు అని చెప్పి మనం వాల్టా యాక్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా వినేటటువంటి పరిస్థితుల్లో రైతులు లేరు. ఎందుకంటే నీళ్ళు అవసరం అంత ఉంది కాబట్టి. నిజానికి గత సంవత్సరం వాన రాలేదు, ఈ సంవత్సరం రాలేదు. కానీ గత సంవత్సరమే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్లాన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వాల వైపు నుంచి ఆశించేది ఏంటంటే మద్దతు వ్యవస్థని, రుణాన్ని సకాలంలో అందించటము, రెండోది పంటలకు అనువైనటువంటి సలహాలని ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటము, వాటికి సరైనటువంటి గిట్టుబాటు ధర, మద్దతు ధర లభించటము, తర్వాత రాబోయేటటువంటి అనావృష్టి పరిస్థితుల్ని, మనకు అతివృష్టి అనావృష్టి ముందే ఊహించాల్సినటువంటి అవసరం ఉంది.
ముందు ఊహించకుండా మేము అప్పుడు వచ్చినప్పుడు ఊహిస్తాము అని అనుకుంటే కనుక ఇట్స్ ఎ ఫెయిల్యూర్, మన థింకింగ్లోనే ఫెయిల్యూర్ అన్నట్టు అర్థమవుతుంది. తప్పనిసరిగా వీటన్నిటి గురించి రీథింకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లెట్ అనేటటువంటిది తెలంగాణ ప్రాంతంలో పండేటటువంటి పంటలు. ఆ మిల్లెట్స్ అనేటటువంటివే ఈరోజు పిల్లలకి సూక్ష్మ పోషకాలు అందించేటటువంటి